చేస్తున్నాం. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మా స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ ప్రకారమే మేము ఎన్నికల్లో కూర్చున్నాం. ఎన్నికల్లో రిజల్ట్ కూడా మేము చూడబోతున్నాం. ఓకే అండి, రామ్నాథ్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్. అదే ఇందాక ఏంటంటే పెద్దలు అందరూ మాట్లాడినట్టు మన చర్చలు ఏంటంటే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల పార్టీలు అక్కడ ఉన్నటువంటి లోకల్ అంశాల ఆధారంగా వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళ కాంబినేషన్స్ అనేటువంటిది దేశ రాజకీయాల్లో సహజం. ఇందాక అధికార ప్రతినిధి బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ మీరు ముస్లిమ్స్తో కమ్యూనిస్టులతో ఒక సైడ్ కొట్లాడతారు, ఒక సైడ్ మళ్ళీ మీరే కొట్టుకుంటారు, ఒక సైడ్ కామన్గా ఉంటారు. సరే దానికి కౌంటర్గా రియాజ్ సార్ గారు కూడా ఏదో జమ్మూ కాశ్మీర్లో ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ పోదు అంటే ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో చాలా సహజం. అంటే బ్రాడర్ సెన్స్లో ఆలోచించినప్పుడు లోకల్ బేస్డ్ వెళ్తుంటాయి. కానీ ఈరోజు కామన్ పాయింట్ అంటూ ఒకటి ఉంది. అంటే కామన్ పాయింట్ ఏంటంటే ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక నేషనల్ ఇంట్రెస్ట్ మూడ్ ఆఫ్ ద నేషన్ ఎలా ఉంది, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్ వల్ల కేంద్ర ప్రభుత్వం పైన ప్రజల్లో కానీ సమాజంలో కానీ ఎలాంటి ఒక చర్చ ఒక మూడ్ ఉంది అనేది కూడా ఇక్కడ కీలకం. సో ఆ అంశాన్ని కూడా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు సార్ గురించి మనం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ కూడా చూసినాం. ఈరోజు తమిళనాడులో తీసుకుంటే దాదాపుగా 97 లక్షల ఓట్లను అక్కడ సార్ ప్రాక్టీస్ ద్వారా డిలీట్ చేయడం జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్లో దాదాపుగా 62 లక్షల ఓట్లను సార్ ప్రాక్టీస్ ద్వారా డిలీట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సార్ ప్రాక్టీస్ అంటే నేను వ్యక్తిగతంగా మీకు తెలుసు నా గురించి అంటే సార్ ప్రాక్టీస్కు నేను మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాను. సార్ ప్రాక్టీస్ అనేది దేశంలో ఈరోజు కొత్తగా ఒక ఎన్డీఏ గవర్నమెంట్ తెచ్చింది కాదు, అది దాదాపుగా దేశంలో ఇప్పటి వరకు 8 సార్లు జరిగింది. 2002లో లాస్ట్ సార్ జరిగింది, మళ్ళీ ఈ రోజు అది టేకప్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాక్టీస్కు నేను కంప్లీట్లీ దాన్ని నేను ఎప్పుడు డినే చేయలేదు. సో కానీ ఈరోజు ఆ సార్ ప్రాక్టీస్ బెంగాల్లో 62 లక్షల ఓట్లు, తమిళనాడులో 97 లక్షల ఓట్లు ఎలిమినేషన్ తర్వాత కూడా ఈరోజు మమతా బెనర్జీ ఎలా ఉద్యమాలు చేసింది, కోర్టుకు లాయర్గా కోర్టులో ఆమె వాదించడము, సో ఇవల్ల కూడా డ్రామా మొత్తం నడిచింది. కాబట్టి సో ఈ సార్ ప్రాక్టీసు అలాగే ఈరోజు ఉన్నటువంటి పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఈ యుద్ధ వాతావరణం వల్ల కొంత ఎన్డీఏకు కొంత వ్యతిరేక పవనాలు వ్యతిరేక అంశాలు కనపడుతున్నాయి. సో అందులో భాగంగానే ఈరోజు ఎన్డీఏ కూడా పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలు గుర్తొచ్చారా, మిగతా టైంలో మీకు ప్రజలు గుర్తురారా అనేటువంటి ఆలోచనలు కూడా ఈరోజు ఇతర కూటములకు అదర్ దాన్ ఎన్డీఏ కూటమికి కొంత అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి సో ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమిలు ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత ఎదురుగాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయనేది నా భావన. రైట్, థ్యాంక్ యూ రామ్నాథ్ గారు, రియాజ్ గారు, గఫూర్ గారు అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. సో చూసే ఆత్మసాక్షి గ్రూప్ సర్వే అవుట్కమ్ అయితే ఏంటంటే నెక్ టు నెక్ అన్నట్టే ఉంది. తమిళనాడు అంటే 2% తమిళనాడులో డిఎంకే కూటమికి, ఏఐడిఎంకే కూటమికి. కేరళ అయితే కేరళ కూడా అలాగే ఉంది, బట్ స్టిల్ ఎడ్జ్ మాత్రం ఎల్డీఎఫ్కే ఉందనేది ఇండికేషన్. కాంగ్రెస్ బలపడింది కేరళలో. అస్సాంలో కూడా కాంగ్రెస్ పర్లేదు, వెనకటితో పోలిస్తే కొంతమేరకు సానుకూల ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కానీ అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బెంగాల్లో కింద మీద పడినా తపస్సు చేసినా తలకిందలుగా తపస్సు చేసినా మాత్రం 100 స్థానాలు దాటి బీజేపీ ఎదిగే అవకాశాలు లేదని, బహుశా లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయేమో అనేది అనిపిస్తోంది. బట్ చెప్పలేం అమిత్ షా మ్యాజిక్ చెట్టుచేనులో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందని. ఎందుకంటే ఈసారి అదనపు బలగాలు సిఆర్పిఎఫ్ అదనపు బలగాలు వచ్చాయి, బట్ వాటిని కూడా మేనేజ్ చేసే కార్యక్రమం అక్కడ జరుగుతుందనేది కొన్ని వీడియోస్ బయటపడటం, వాటి మీద మళ్ళీ చర్యలు తీసుకోవటం. ఏదైనా టఫ్ టైం, అది అంత ఈజీ టాస్క్ అయితే బీజేపీకి కాదు.